కారణం. కాబట్టి అదేమి పెద్ద ఇష్యూ ఏం కాదు. ఆల్రెడీ అల్లు అరవింద్ గారు వాళ్ళ నాన్న వెళ్లారు గదా! సో, చూసి ప్రతిదానికి మేముంటాము అని చెప్పారు. కొంచెం అభయం గూడా ఇచ్చారు. సో, ఇబ్బందేం లేదు. అల్లు అర్జును కొంచెం ఈ లా అండ్ ఆర్డరు తర్వాతొచ్చి కోర్ట్‌లో గూడా కేసుంది గదా! ఇంకా బెయిల్ మీద ఫైనల్‌గా హియరింగ్ రాలేదింకా. సో, ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తే చాలా ఇబ్బందవుతది. అందులో 'పుష్ప 2' అనేది సినిమా హాల్‌లో ఇంకా జనాలు చూస్తూనే ఉన్నారు కాబట్టి, ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. నేను కూడా గెలిచింది. గేమ్ చేంజర్ సంక్రాంతికి గెలిచింది కదా బ్రో. అవును. దాని ఎక్స్‌పీరియన్స్ ఏమున్నాయి? ఏమనుకున్నారు? ఖచ్చితంగా 'గేమ్ చేంజర్' వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్ అవుద్దని అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్‌గా మనం కాస్ట్ అండ్ క్రూ చూసినట్లయితే 'శంకర్' గారు, తర్వాత 'దిల్ రాజు' గారు, 'రామ్ చరణ్' యాక్టింగు ఈ 3 కలిపి విజయ్ ద సూర్య గారు. 'ఎస్.జె. సూర్య' గారు వన్ ఆఫ్ ద బెస్ట్ క్రూ అండ్ కాస్ట్ కదా! సో, డెఫినిట్‌గా వన్ ఆఫ్ ద సూపర్ హిట్ మూవీ 'గేమ్ చేంజర్' అవ్వబోతోంది. 2025 సంక్రాంతికి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవ్వబోతా ఉంది. సాంగ్స్ యాహ్! ఎలా ఉన్నాయండి గేమ్ చేంజర్? బావున్నాయి. మామూలుగా తమన్ గదా! కొంత వినడానికి చాలా కొంచెం టైం తీసుకుంటది. నాకు తెలిసి తమన్ చేంజ్ చేసి ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళని పెట్టుంటే బావుండదనిపిస్తది. ఎందుకంటే ఆహ్, హ్మ్, 'శంకర్' అంటే ఏఆర్ రెహమాను, హరీష్ జయరాజు. నేను తమన్ ఎప్పుడూ చూడలేదు. సో, ఎంతసేపు ఆ డ్రమ్స్ వాయిస్తూ ఓల్డ్ మ్యూజిక్ అవసరం లేదు అనిపిచ్చింది. అట్‌లీస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ చేసుంటే బీజీఎం పరంగా అయితే తోపుగా ఇస్తాడు. దాంట్లో డౌట్‌లే. కానీ సాంగ్స్ అనేటివి మళ్ళీ మళ్ళీ వింటేనే నాకు గూడా ఒక్కటి కూడా స్ట్రైక్ కాలేదు. అట్‌లీస్ట్ ఈ 'పుష్ప' సినిమాలో ఒక 2, 3 వినగానే డీఎస్‌పీ అన్నా పెట్టుంటే బావుండేది. సో, మ్యూజిక్ అనేది మైనస్ అవుతది సాంగ్స్ అంతగా నచ్చలేదు. అంతలా నచ్చలేదు. విజువల్స్ అన్నీ ఎలా ఉన్నాయండి? విజువల్స్ గ్రాండియర్. 'శంకర్' చెప్పలేదు. మనం చూసినట్లయితే 'జెంటిల్‌మెన్ ఒకే ఒక్కడు', 'ఐ' సినిమా దాకా మీరు చూడండి విజువల్స్ ఎట్లా ఉంటాయో. గ్రాండియర్ లుక్ ఉంటాయి. ఏ సినిమా అయినా సరే 'శంకర్' గారిది గ్రాండియర్ కాంప్రమైజ్ కారు. ఇప్పుడు చిన్న బడ్జెట్‌లో ఒక మెలోడీ సాంగ్స్, డ్యూయెట్ సాంగ్స్ చేయాలన్నా కూడా దానికి కనీసం ఒక 40, 50 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఆహ్, 'శంకర్' గారు విజన్ అలా ఉంటుంది. ప్రతి సినిమాలో కూడా ఆ సోషల్ మెసేజ్ అనేది ఒకటి నాకు బాగా నచ్చుతది. ఈ సినిమాలో కూడా అది ఉందని నేను విన్నాను. ఖచ్చితంగా ఆ సోషల్ మెసేజ్ ఏందో మీరు ఫ్యూచర్‌లో అదే 2025 సంక్రాంతికి చూడబోతా ఉన్నారు ఖచ్చితంగా. రామ్ నార్మల్‌గా చరణ్ అన్న లుక్స్ ఎలా ఉన్నాయండి? 'రామ్ చరణ్' బాగున్నాయి లుక్స్ పరంగా. ఎందుకంటే ఇవి నాకు తెలిసి చాలా ఓల్డ్ వర్షన్ ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్ తీసిన స్టోరీ అనిపిస్తుంది. ఆ లుక్స్ చూస్తా ఉంటే. సో, ఇప్పుడు చాలా సినిమాలు అట్లానే ఉన్నాయి గదా! మీరు చూసినట్లయితే ప్రతి సినిమా కూడా ఇప్పుడు 'పుష్ప' గూడా 90స్ స్టోరీ అది. మీరు చూసారు కొన్ని 90స్ స్టోరీ. 90స్ స్టోరీ. సో, ఆ ఫార్ములాని ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటున్నారు. 90స్, 70స్, 80స్ ఇప్పుడు 'కా' సినిమా ఒకటి వచ్చింది రీసెంట్‌గా. అట్లాంటి సినిమాలన్నీ గూడా బ్యాక్‌గ్రాఫ్ ఇప్పుడు 'లక్కీ భాస్కర్' అని ఇయన్నీ గూడా పాత కంటెంట్ వెర్షన్స్ కంటెంట్‌తోనే వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా అనేటివి లేవు. అది. ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమాకి స్టోరీ శంకర్ గారు రాయలేదు. కార్తీక్ సుబ్బరావు రాసిర్రు. హ్మ్. సో, ఫస్ట్ టైమ్ శంకర్ గారు ఇప్పటికి తీసిన మూవీస్‌లో అన్నిట్లల్లా ఆయనే స్టోరీ రాసుకుంటారు. కానీ ఫస్ట్ టైమ్ కార్తీక్ సుబ్బరావు స్టోరీ తీసుకొని మూవీ తీసిండు. సో, ఆ! దాని మీద ఒపీనియన్. 'కార్తీక్ సుబ్బరాజు' గూడా మీరు చూసినట్లయితే కమర్షియల్ తమిళ్‌లో కమర్షియల్ సూపర్‌గా ఉంటాయి సినిమాలు. ఆయన ఆయన గురించి పాయింట్ చేయాల్సిన అవసరం లేదు. ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్ ఇన్ తమిళనాడు. సో, మనకు ఉన్నారు కానీ మనకెక్కువ ఏంటంటే హీరో ఎలివేషన్స్ ఎక్కువ గావాల. స్టోరీ కంటే హీరో ఎలివేషన్ బిల్డప్‌లు ఎక్కువ కావాలి మనకు. కాబట్టి స్టోరీ చూడరు మనోళ్ళు. ఇప్పుడు నేను హానెస్ట్‌గా చెప్పాలంటే 'పుష్ప 2' 1 కంటే నాకు 2 ఎక్కలేదు మైండ్‌కి. కానీ ఎలివేషన్ సీన్స్ వల్ల థియేటర్స్ ఎక్కువ పెంచుకోవడం వల్ల 'పుష్ప 2' అనేది హిట్ అయిపోయింది. 12,000 థియేటర్లకి కలెక్షన్‌లంటే నాకు తెలిసి తక్కువే నాకు తెలిసి. 2,500 కోట్లు ఇప్పటికే క్రాస్ అయిపోయి ఉండాల. అది. 'కియారా అద్వాని, రామ్ చరణ్ ఇంతకుముందు పిక్చర్ ఫెయిల్ పోయా. హ్మ్. తర్వాత రామ్ చరణ్ ఆచార్య పోయింది. నెక్స్ట్ భారతీయుడు 2. ఇన్ని మైనస్లు కనపడుతున్నాయి. ఎలా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? మైనస్‌లంటే అట్లా అనేది కాదు. ఖచ్చితంగా మనకు 'శంకర్' గారు డైరెక్షన్ మీద ఇప్పటికీ హోప్ ఉంది. ఓకే. ఎప్పుడు గూడా ఇండియా 'ఇండియన్ 2' అనేది జనాలకి ఎక్కలేదంటే కారణము అందులో మంచి కంటెంటే ఉంది. లాస్ట్‌లో భారతీయుడు ఒక సింహం లాంటి వాడిని చిట్టులకి చేసి పడేశారు. అది మైనస్ అయిపోయింది.
లేదంటే స్టోరీ పరంగా మంచిదే, సాంగ్స్ పరంగా బాగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయి, అన్ని సెట్ అయ్యాయి. కానీ ఇండియన్ 2లో అదొక మైనస్. అందులో ఏంటంటే 4 సంవత్సరాలు తీశారు సినిమాని. ఒక యాక్సిడెంట్ జరిగింది, మీకు తెలిసి ఉంటది ఇన్సిడెంట్. అక్కడ క్రేన్ పడిపోయి అసిస్టెంట్ డైరెక్టర్ చనిపోయి, ఆ తర్వాత వచ్చి మధ్యలో కాజల్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ కి హీరోయిన్ చేంజ్ అవడం, ఎంత కన్ఫ్యూజన్స్ పడ్డానికి ఒక 4-5 ఏళ్ళు పట్టింది. సో అందులో ఏంటంటే మధ్యలో స్టోరీ మిస్ అవ్వడం, రైటర్స్ మారిపోవడము, అంతా జరిగింది. సో కన్ఫ్యూజన్ గా క్రియేట్ చేశారు. ద బెస్ట్ టేకింగ్ ప్రతిదీ సినిమాలు మీరు చూడండి, శంకర్ గారు ద బెస్ట్ టేకింగ్ చేస్తారు డైరెక్షన్ పరంగా అయితే. ఐ సినిమా అంటారు కానీ ఐ సినిమా కూడా మంచి స్టోరీయే, కానీ ఏంటంటే ఒక వర్గానికి మంచి స్టోరీ అవుతుంది. సో రాజు గారు ప్రొడ్యూసర్ అయ్యండి ఇప్పటివరకు పబ్లిసిటీ పెంచకపోవడానికి కారణం పబ్లిసిటీ పెంచకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ గా పుష్ప 2 అనేది ఇంకా హవా తగ్గలేదు. మీరు చూసినట్లయితే ఆ పుష్ప 2 హవా అనేది డిసెంబర్ మొత్తం కొనసాగేలాగా ఉంది. అది కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తారు అన్న ఒపీనియన్. అంత తేలిగ్గా అయితే ఉండదు. దిల్ రాజు సినిమా టేకప్ చేశాడు, 200-300 కోట్లు పెట్టి, బడ్జెట్, భారీ బడ్జెట్ తో. ఆయన కెరీర్ లోనే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కెరీర్ అంతా, ఇన్వెస్ట్మెంట్ అంతా దానికి చేస్తున్నాడు, గేమ్ చేంజర్ కి. సో గేమ్ చేంజర్ పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేస్తారు. చేయదు, ఎందుకంటే పుష్ప 2 అనేది డిసెంబర్ లో ఒకే ఒక సినిమా వచ్చింది అంటే దానికి కాంపిటేటర్స్ గా ఏ కాన్స్ లేరు, ఏ మెగాస్టార్ లేరు, ఏ సూపర్ స్టార్ లేరు. కాబట్టి ఇంపాసిబుల్ టు అది ఓవర్కమ్. 2025 అదే జనవరికి అయితే ఖచ్చితంగా ఏంటంటే ఎన్నో సినిమాలు వస్తున్నాయి. డాకు మహారాజు అంటారు, సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు. కాబట్టి అది ఇంపాసిబుల్. థియేటర్లో అడ్జస్ట్మెంట్ చేయాలి. కొన్ని తమిళ సినిమాలు వస్తున్నాయి, కొన్ని బాలీవుడ్ సినిమాలు వస్తున్నాయి, థియేటర్లు అడ్జస్ట్ చేయాలి. 12,000 థియేటర్లు అయితే రిలీజ్ చేయలేరు కదా పుష్ప 2లో రిలీజ్ చేసినట్టు. కాబట్టి కొన్నిటి కాంప్రమైజ్ అవ్వాలి. ఒక 4,000 3,000 థియేటర్లు మాక్సిమం రిలీజ్ చేయొచ్చు. కానీ డిపెండ్స్ అపాన్ నాకు తెలిసి ఒక 700 నుంచి 1000 కోట్లు ఒక సూపర్ హిట్ అయితే, ఒక 700 నుంచి 1000 కోట్లే, అంతకు మించి రాదు. ఒక సంక్రాంతి అంటే మనకు పొంగల్ అనే ఒక వార్డు కూడా ఉన్నది. ఉమ్. సో పుష్పరాజ్ అభిమానులు ఏమంటున్నారంటే పొంగల్ కూడా దంగల్ రికార్డు బ్రేక్ చేస్తామంటున్నారు ఎన్ని సినిమాలు వచ్చినా సరే. తెలుగులో ఎవరు చూస్తున్నారు అండి? నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చూడట్లే పుష్ప 2 ఎప్పటికీ. ఎవరు 90% మీరు చూడండి, ఫ్రీగా ఉన్నాయి సీట్లు. కలెక్షన్స్ చూసినా చూడగానే కలెక్షన్స్ వస్తున్నాయి కదా. ఆల్రెడీ బాహుబలి కలెక్షన్స్ నార్త్ లో అండి, మీరు చూడండి. ఇండియా లెవెల్ బాహుబలి రికార్డులు ఇండియా లెవెల్ చూస్తున్నారు. బాహుబలి రికార్డ్స్ ఉన్నాయి, బాహుబలి రికార్డ్స్ ఉన్నాయి, కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ మన తెలుగు రాష్ట్రాలు ఏపీ కానీ తెలంగాణలో కానీ మీరు థియేటర్లోకి వెళ్ళండి ఒక రోజు. ఇక్కడే మన హైదరాబాద్ లోనే చూడండి, లేవు. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కలెక్షన్ అనేది రోజు రోజుకి పడిపోతా ఉన్నాయి. మాక్సిమం ఇంకొక ఉంటే హవా ఒక 4-5 రోజులు ఉండొచ్చు, వారం రోజులు దాకా ఉండొచ్చు, అంతకు మించి ఉండదు. నార్త్ ఇండియన్స్ ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు ఉంటాయి. అట్లాంటి స్టోరీలు వాళ్ళు ఇంతవరకు నెవర్ బిఫోర్ ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఒక రెడ్ శాండిల్ అనేది కొత్త కాన్సెప్ట్ వాళ్ళకి, బాలీవుడ్ స్క్రీన్ కే. అందుకనే వాళ్ళు దాన్ని అంతలా ఆదరిస్తున్నారు. అందులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వాళ్ళు ఎక్కడ కండక్ట్ చేశారు? బీహార్లో కండక్ట్ చేశారు. ఏ బాలీవుడ్ యాక్టర్ కానీ, ఏ సౌత్ ఇండియన్ యాక్టర్ కానీ నాకు తెలిసి బీహార్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేసినట్టు లేదు. ఎందుకంటే వాళ్ళు పుష్ప 1ని బాగా హిట్ చేశారు అక్కడ. కాబట్టి అక్కడ క్రౌడ్ని వాళ్ళు బాగా రాబట్టడానికి వీళ్ళు పుష్ప 2ని అక్కడ రిలీజ్ చేశారు, బాగా ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసి అక్కడ క్రౌడ్ని బాగా రాబట్టారు. అందుకే ఈ లెవెల్లో పుష్ప 2కి కలెక్షన్స్ వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా తక్కువ అయిపోయాయి పుష్ప 2 కలెక్షన్లు. అందులో ఏంటంటే చాలా ఇప్పుడు ఐబొమ్మలో మూవీ వీరుల్స్ కూడా చాలా వచ్చేసాయి కదా, నెక్స్ట్ డేనే వచ్చేసాయి. కానీ ఏంటంటే పుష్ప హవా ఏంటంటే ఎక్కువగా చిన్నపిల్లలు ఎక్కువ ఉంది, పెద్దవాళ్ళ కంటే చూడాలనే ఆశ కంటే చిన్నపిల్లలు ఎక్కువ కనిపిస్తుంది నా అంచనా. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ మాట విని ఒక వారం కాకపోతే ఇంకొక వీకెండ్ వీలు చూసుకొని వాళ్ళు వెళ్తున్నారు. వీకెండ్ కలెక్షన్లే తప్ప వీక్ డేస్ లో పుష్ప 2కి కలెక్షన్ లేవు. మీరు చూడండి. టోటల్ గా సంక్రాంతి విన్నర్ ఎవరు అంటారు? వెంకీ మామ, బాలయ్య బాబు, చరణ్ బాబు. 3 హిట్ కావాలని కోరుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా నా అంచనా ప్రకారము శంకర్ గారు డైరెక్షన్ లో గేమ్ చేంజర్ ఇస్ ద వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ ద టాలీవుడ్ ఇన్ సంక్రాంతి విన్నర్ అంటే గేమ్ చేంజర్. థ్యాంక్ యూ.